సెరమనీ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో గౌరవ రాష్ట్రపతి గారు అట్లాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శ్రీ హర్దీప్ సింగ్ పురి గారు ఇతర కేంద్ర ఉన్నతాధికారులందరి సమక్షంలో ఈరోజు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో పారిశుభ్రత క్లీన్ సిటీస్ ఇన్ ద కంట్రీ కేటగిరీలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులో 4 నేషనల్ అవార్డ్స్, 1 స్టేట్ అవార్డు గెలుచుకుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఈ అవార్డ్స్ ఇచ్చే క్రమంలో కూడా అనేకమైనటువంటి ఈ యొక్క పారామీటర్స్ అవార్డ్స్గా మరి సర్టిఫికేషన్స్ కానివ్వండి, సర్వేయింగ్ కానివ్వండి, బెస్ట్ ప్రాక్టీసెస్ కానివ్వండి, సిటిజన్స్ ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొని దేశంలో ఉన్నటువంటి సుమారు 4,000 పైచిలకు అర్బన్ లోకల్ బాడీస్ ఈ అవార్డ్స్కి పోటీ పడతాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 4 సాధించింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 6 సాధించింది. అట్లాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 8 సాధించడం జరిగింది. ఇంకొక ప్రత్యేకత, ఈ సంవత్సరం 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చి ముఖ్యంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ లోకల్ బాడీ కింద దేశంలోనే నెంబర్ 2 కేటగిరీలో నిలిచింది అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యంగా గతంలో పోల్చుకుంటే క్లీన్ సిటీ ర్యాంకులో కూడా గణనీయమైనటువంటి మరి ప్రగతి సాధించింది. 100 పైచిలకు ర్యాంక్ నుంచి 108, 107 ర్యాంక్ నుంచి ఈరోజు 17th ర్యాంక్ రావడం జరిగిందని చెప్పి కూడా మరి మనం చేసుకుంటా ఉన్నాం. అట్లాగే వితిన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటిస్తూ ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పురపాలక సంఘాల్లో పులివెందుల మున్సిపాలిటీకి క్లీన్ సిటీ ఇన్ ఏపీగా గుర్తించి దానికి అవార్డు కూడా ఆ యొక్క మున్సిపాలిటీకి, పులివెందుల మున్సిపాలిటీకి కూడా అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 4.5 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా పట్టణీకరణ అనేది ఒక సమస్య కాదు, పట్టణీకరణ అనేది ఒక అవకాశంగా భావించి సమతుల్యంతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలి అనే ఒక నినాదంతో ఒక్క ప్రాంతానికే అభివృద్ధి పరిమితం కాకూడదు, ఒక్క ప్రాంతానికే మరి అన్ని నిధులు మరి కేటాయించి దాన్ని షోకేస్ చేస్తే ఏ విధంగా గతంలో నష్టపోయామో రాష్ట్ర విభజనలో అనే విషయాన్ని గుర్తుంచుకొని ఈరోజు 26 జిల్లాల్లో మరి ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి దాన్ని మరి పార్లమెంట్ పరిధిలో ఒక జిల్లాను చేస్తూ దానికి ప్రతి జిల్లా కూడా ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్స్కు మరి కావాల్సినటువంటి సిబ్బంది ఏదైతే ఉన్నారో పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేకమైనటువంటి వారి జీతభత్యాలను ఇస్తూ వారి యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరిచే దిశలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ, ముఖ్యంగా టీమ్ ఎఫర్ట్స్, అంటే పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, ఇంజనీరింగ్ స్టాఫ్ కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానివ్వండి,
కార్పొరేషన్ కమిషనర్స్ కానివ్వండి, మరి అర్బన్ లోకల్ బాడీ కమిషనర్స్ కానివ్వండి, అందరూ మరి సమిష్టిగా కృషి చేయడం వలన ఈ అవార్డులు రావడం సాధ్యమైందని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ ప్రోగ్రామ్, ఈ యొక్క గార్బేజ్ ఏదైతే ఉందో చెత్తను సేకరించే క్రమంలో ఇంటి దగ్గర నుంచి చెత్తను సేకరించాలి, చెత్తను మరి ఆ యొక్క చెత్తను మరి సెగ్రిగేట్ చేయడంలో విభజించే క్రమంలో లిక్విడ్ వేస్ట్ కానివ్వండి, సాలిడ్, మరి అట్లాగే హెజార్డస్, ఈ చెత్తను కేటగిరైజ్ చేయడం, దాన్ని డంపింగ్ చేయడము, డంపింగ్ యార్డ్స్ కానివ్వండి, మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, మరి అట్లాగే వాటర్ సప్లై సిస్టమ్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులతోటి, మరి అట్లాగే సంయుక్తంగా అమృత్ మరి యొక్క స్కీమ్ కింద కానివ్వండి, అట్లాగే లోకల్ బాడీస్ కానివ్వండి, ప్రత్యేకంగా సీఎం స్పెషల్ గ్రాంట్ కింద కానివ్వండి, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వల్ల పారిశుభ్రతలో అనేక అర్బన్ లోకల్ బాడీస్ కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయని చెప్పడానికి ఈరోజు ఈ యొక్క స్వచ్ఛ సురక్ష స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్స్లో మరి కొన్ని మున్సిపాలిటీస్కు ఇచ్చినటువంటి గుర్తింపు ప్రధానంగా నేను ఉటంకిస్తూ ఉన్నాను. ముఖ్యంగా గతంలో పోల్చుకుంటే 5 స్టార్ రేటింగ్ 3 సిటీలకు అంటే 3 పట్టణాలకు మాత్రమే పరిమితమైతే ఈరోజు 4 పట్టణాలకు 5 స్టార్ రేటింగ్ రావడం జరిగింది. అట్లాగే 3 స్టార్ రేటింగ్స్ గతంలో లేనప్పుడు ఇప్పుడు ఈ అవార్డ్స్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణలో 2 మరి పట్టణాలకు ఈ యొక్క 3 స్టార్ రేటింగ్ రావడం జరిగింది. గతంలో 1 స్టార్ రేటింగ్ లేనిది ఈసారి 3 అర్బన్ లోకల్ బాడీస్కు 1 స్టార్ రేటింగ్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఒకే రాష్ట్రంలో టాప్ 10 క్లీనెస్ట్ సిటీస్లో మరి ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే మరి మొదటి స్థానంలో నిలిచిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకే స్టేట్కు ఈరోజు మనకు 3 మరి కార్పొరేషన్స్, గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్, అట్లాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టాప్ 10 ర్యాంకులో మరి స్థానం నిలబెట్టుకుందని చెప్పి కూడా మరి మనవి చేస్తూ, ఈ పారిశుద్ధం ముఖ్యంగా ఈ క్లీన్ రోడ్స్ కానివ్వండి, అట్లాగే ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, ఎస్టీపీలు కానివ్వండి, ఈ సైడ్ డ్రైన్స్ కానివ్వండి, రోడ్ జంక్షన్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, రోడ్ వైండింగ్స్ కానివ్వండి, వీటన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. ముఖ్యంగా వాటర్ బాడీస్ మీద కూడా మనం చూసాం మధ్యనే రాజమండ్రి, మరి ముఖ్యంగా కడప, ఈ కార్పొరేషన్స్లో పెద్ద ఎత్తున ఈ గ్రీనరీని పెంచే కార్యక్రమాలు చేస్తూ, మరి ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి మినిస్ట్రీ వారు కూడా ఈ అర్బన్ లోకల్ బాడీస్కు అంతర్గతంగా పోటీలు కూడా పెట్టి ఈ జగనన్న మరి పట్టణ బాటల కింద ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి గ్రీనరీని ముఖ్యంగా రోడ్డు మీడియన్స్ను జంక్షన్ అరేంజ్మెంట్స్ను కూడా పెద్ద ఎత్తున మరి చేపట్టడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున స్వచ్ఛ సర్వేక్షణ్ ఈ జాతీయ స్థాయిలో అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్కు మరి సింహభాగం అవార్డ్స్ రావడానికి కృషి చేస్తామని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ అవార్డ్స్ను మరి ఆంధ్రప్రదేశ్ మరి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా మేయర్లం, అన్ని కార్పొరేషన్ మేయర్స్ ఉన్నారు ఇక్కడ, గుంటూరు మేయర్ గారు, అట్లాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు, ఇతర మున్సిపాలిటీ కమిషనర్స్, చైర్మన్, పులివెందుల చైర్పర్సన్ గారు, మేమందరూ కూడా ఈ అవార్డ్స్ను మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తీసుకొని మరి ఈరోజు అందరికీ మరి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క సిబ్బంది ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ఈ అవార్డ్స్ రావడానికి కారకులైనటువంటి లోయెస్ట్ స్టాఫ్ నుంచి హైయెస్ట్ స్టాఫ్ వరకు, పారిశుద్ధ కార్మికుల దగ్గర నుంచి మరి ఉన్నతాధికారి వరకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఈరోజు ఇవన్నీ సాధ్యమయ్యాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వారి ఆలోచన విధానం, వారి యొక్క దార్శనికత, ముఖ్యంగా అర్బన్ డెవలప్మెంట్లో నూతనంగా 5 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఏర్పాటు చేయడం, మరి ముఖ్యంగా జిల్లాకు ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండాలి, వారికి పూర్తిగా మరి స్వయం ప్రతిపత్తి ఇస్తూ అధికారాలు ఇస్తూ ముఖ్యంగా అందరికీ కూడా సొంత ఇంటి కళను నెరవేర్చే దిశలో మరి టిట్కో హౌసెస్ ఏవైతే చేపట్టడం జరిగిందో సుమారు 2,63,000 ఇళ్ళు నిర్మాణం కానివ్వండి, మరి మధ్యతరగతి కుటుంబాలకు వారికి ఎంఐజీ కాలనీస్ కానివ్వండి, మరి పేదలకు సొంత ఇంటి కళ ఏదైతే ఉందో ఈ జగనన్నకు మరి జగనన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడా లేని విధంగా 30 లక్షల పైచీలకు పట్టాలను అందించి 20 లక్షల పైచీలకు ఇళ్ళు మొదలుపెట్టి ఈ మధ్యనే మరి సుమారు దగ్గర 10 లక్షల వరకు కూడా ఇల్లు కూడా నిర్మాణం పూర్తి చేసిన విషయాన్ని కూడా ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం మరి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం సహకారాలతోటి ఈ యొక్క పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ రెండు కూడా సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా పుర ప్రజలకు మెరుగైనటువంటి వసతులు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఒకటి ఈ మధ్యకాలంలో పారిశుద్ధ కార్మికులు సమ్మె ఏదైతే చేయడం జరిగిందో దానివల్ల గత 10 రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం మరి వాస్తవం. కానీ ఈరోజు అన్ని సంఘాల వాళ్ళతోటి పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత ఈరోజు పారిశుద్ధ్యేతర కార్మికులందరూ కూడా పనిలోకి రావడం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. వారికి సంబంధించినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అనేక అంశాల మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, అట్లాగే క్షేత్రస్థాయిలో మున్సిపల్ కమిషనర్స్, మేయర్స్, మున్సిపల్ చైర్మన్స్ కూడా వారికి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటి మీద ముఖ్యంగా ఈ ఆర్థిక వెసులుబాటు ఏదైతే ఉన్నాయో మరి అట్లాగా పనికి సంబంధించినటువంటి ఆ యొక్క కండిషన్స్, వర్కింగ్ కండిషన్స్ కానివ్వండి, మరి అట్లాగే వారికి ఈ డెత్ కాంపెన్సేషన్స్ కానివ్వండి, ఈ సరెండర్ లీవ్స్ కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా కానివ్వండి, వీటన్నిటి మీద కూడా 14 అంశాల మీద కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చాలా సానుకూలంగా స్పందించి మరి ఈ యొక్క కార్మిక సంఘాలతోటి చర్చలు జరిపి వారు అడిగినటువంటి అనేక అంశాలకు మరి వారు సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపారని చెప్పి కూడా నేను మనం చేస్తాము. కాబట్టి ఈ వారం 10 రోజుల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ డంపింగ్ తర్వాత పికింగ్ ఆఫ్ గార్బేజ్ ఏదైతే ఉందో కొంచెం ఇబ్బంది కలిగింది. ఎందుకంటే జనరేషన్ మరి పర్ డే ఆల్మోస్ట్ అరౌండ్ 7,000 to 8,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గార్బేజ్ ఉత్పత్తి అవుతుంది. జనరల్గా డిస్పోజల్లో 75 to 80% మాత్రమే జరగగలిగింది. ఎందుకంటే ఈ స్ట్రైక్ ఉండడం వలన అక్కడ కూడా అదనంగా ముఖ్యంగా ఈ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లాంటి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్లో ఆల్మోస్ట్ 500 నుంచి 800 వరకు డైలీ లేబర్ ఎంగేజ్ చేసి 75% చెత్తను తీసేసినా కూడా కొంచెం మరి లెగసీ ఉండిపోయింది. అవన్నీ కూడా మరి క్లియర్ చేయడం జరుగుతుంది 2-3 రోజుల్లో అని చెప్పి కూడా మనవి చేసుకుంటూ వారికి ముఖ్యంగా వారు అడిగినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ పాఠశాలలో పనిచేసే కంటింజెన్స్ వర్కర్స్ ఇక నుంచి సంబంధిత పురపాలక మరి సంఘం ద్వారా చెల్లింపులు చేయడం, నాన్ పిహెచ్ కార్మికులకు సంబంధించి కేటగిరైజేషన్ వారికి ఉన్నటువంటి కేటగిరైజేషన్ ఏదైతే ఉందో అందులో కొన్ని మిస్ కేటగిరైజేషన్ జరిగాయి. వాటిని కూడా వాటి ప్రతిపాదనలు కూడా మరి పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు
ఏదైతే ఉన్నాయో ఉత్తర్వులు కొన్ని ఉన్నాయి, సీవర్ డెత్స్ ఉన్నాయి, అంటే డ్రైనేజీలో పనిచేస్తున్నప్పుడు మరి ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి ఆ యొక్క కాంపన్సేషన్స్ పెంచిన విషయాన్ని మరి ఖచ్చితంగా పరిగణలో తీసుకొని దానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ యొక్క కాంపన్సేషన్ ఇవ్వడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటూ, అట్లాగే సరెండర్ లీవ్స్ మీద ఏదైతే చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయో అది ఒక 10 రోజుల్లో ఆ చెల్లింపులు మరి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటూ, అట్లాగే పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల కార్మికుల్ని అందరినీ ఒక కొత్త కేటగిరీగా అంటే క్లీన్ ఎన్విరాన్మెంట్ వర్కర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పారిశుద్ధ కార్మికుల మీద ప్రత్యేకమైనటువంటి మరి ప్రాముఖ్యత, సానుభూతి, ముఖ్యంగా వారు పనిచేస్తున్నటువంటి ఆ దుర్భరమైనటువంటి ఆ ఎన్విరాన్మెంట్ పరిస్థితుల్లో ఎవరు వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు కాబట్టి వారికి ఎంత ఇచ్చినా తక్కువ అని చెప్పి ముఖ్యమంత్రి గారు పలు దఫాలుగా పలు మార్లు ఆ అంశాన్ని మరి చెప్పిన నేపథ్యంలో వారికి వారు అడిగినటువంటి ఈ మెర్జర్ ఏదైతే ఉందో ఆ వేతనాల్లో ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అవన్నీ కూడా కలిపి ఇవ్వడానికి అంగీకరించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రెగ్యులర్ కార్మికులకు పిఎఫ్ అకౌంట్స్ మరి తెరిచే ఓపెన్ చేసే విషయంలో కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్గ్రేషియా దరఖాస్తులు గతంలో చనిపోయిన వెంటనే ఒక 3 months లోపల ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి 1 time ఎగ్జామ్షన్ ఇస్తూ మళ్ళా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అట్లాగే ప్రమాదవశాత్తు మరణించినటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్స్గ్రేషన్ అమౌంట్ను మరి ఒక 2 లక్షలు పెంచడానికి అంగీకారం కుదిరింది. మరి నైపుణ్యం కలిగి తగు సర్టిఫికేషన్ లేని వాటర్ సప్లై మరియు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకి స్కిల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా తగు శిక్షణ ఇప్పించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక చనిపోయినప్పుడు మట్టి ఖర్చులకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి అమౌంట్ కూడా పెంచడానికి మరి అంగీకరించడం జరిగింది. అట్లాగే ఈ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని ఈ యుఎల్బీస్ అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీలు నియమించుకునేటప్పుడు కరోనా టైంలో నియమించుకున్నటువంటి అదనపు కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి పండగ సందర్భంగా కార్మికులకు అదనంగా 1000 రూపాయల 1 time అసిస్టెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయించిన అంశానికి దాన్ని కూడా మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుకూలంగా స్పందించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పుడు కూడా రేపటి నుంచి మరి మెరుగైనటువంటి మరి ఒక పరిసర ప్రాంతాలను మనం చూడొచ్చు చెప్పి కూడా నేను ఎప్పటికి లాస్ట్ టైంలో కూడా వచ్చినాయి. ఈరోజు అదనంగా గుంటూరు ఒకటి యాడ్ అయింది. మిగతా గతంలో ఉన్నటువంటి టాప్ 10లో ఉన్నటువంటి కార్పొరేషన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంకులు నిలబెట్టుకుంటూ అదనంగా ఒక ర్యాంకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు సెకండ్ ఫాస్టెస్ట్ బెస్ట్ పెర్ఫార్మింగ్ కార్పొరేషన్ కింద కూడా అవార్డును ఆల్ ఇండియాలో 2nd ర్యాంకును కైవసం చేసుకోవడం జరిగింది. ఈ అవార్డ్స్ అన్నీ ఒక శాస్త్రీయంగా ఒక పెద్ద ప్రొసీజర్ ఇది. దీంట్లో 3 అంశాలు ప్రధానంగా తీసుకుంటారు. ముఖ్యంగా సిటిజన్స్ నేను ఇందాక నుంచి చెప్పాను, సిటిజన్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. దాని తర్వాత ఒక 20 to 25% సర్టిఫికేషన్స్, అంటే ఈ గార్బేజ్ డిస్పోజల్లో కానివ్వండి, సీవేజ్ ట్రీట్మెంట్లో కానివ్వండి, ఎన్జిటి గైడ్లైన్స్ ఫాలో చేస్తున్నామని చెప్పి. తర్వాత కొన్ని సంస్థలు ఉన్నాయి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ కొన్ని చూస్తారు. తర్వాత ఫిజికల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ కింద వాళ్ళు వస్తారు, వచ్చి ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ ఈ 3 పారామీటర్స్ తీసుకొని రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరి గణనీయమైనటువంటి మరి ప్రగతి సాధించిందని చెప్పి తెలియజేస్తాం. మోస్ట్ ఆఫ్ ది పోతా ఉన్నాం, యాంత్రీకరణ పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతూ ఉంది. మరి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఈరోజు మరి స్మాల్ మున్సిపాలిటీస్లో కూడా ఈ ఆటోస్ను మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి బహుశా ఇతర రాష్ట్రాల్లో అంత పెద్ద ఎత్తున ఇవి జరిగినట్లు నేను చూడలేదు. ఈ ఆటోస్ ఉన్నాయి, తర్వాత ఈ క్లాప్ ఆటోస్ ఉన్నాయి, తర్వాత రోడ్ క్లీనింగ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి, డ్రైనేజ్ క్లీనింగ్ ఎక్విప్మెంట్, తర్వాత చాలా చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఈ
జగనన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో కొత్త పెద్ద ఎత్తున జగనన్న కాలనీస్ ఏవైతే నిర్మాణం చేస్తా ఉన్నామో అక్కడ కూడా ముందుగానే ఈ డ్రైనేజ్ సమస్య ఉత్పన్నం కాకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక వసతులు కూడా మరి ఏర్పాటు చేస్తాం.